హాయ్! ఈరోజు కొన్ని వ్యాధుల గురించి మాట్లాడుకుందాము. ఏమేంటి ఫుడ్ అంటది, వ్యాధులంటది అనుకుంటాన్రా? మరి మనకు ఎలాంటి రోగాలొస్తాన్నాయో చూస్తాన్రు గదా! ఈ పొల్యూషన్ వాతావరణం వల్ల మనకు చాలా చాలా జబ్బులొచ్చేస్తున్నాయి. కొన్ని వంశపారంపర్యంగా రాని వ్యాధులు కూడా మనకొస్తాన్నాయి. కానీ మనమేమనుకుంటాం, అది మా అమ్మమ్మకున్నది, మా డ్యాడీకున్నది, మా తాతకున్నది అందుకే మాకొత్తాన్నాయి అనుకుంటాం. కాదు. మనం తినే ఆహార పదార్థాల వల్ల, మనం ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల, మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ నీట్‌గా ఉండకపోవడం వల్ల మనకు ఆ జబ్బులొస్తాన్నాయి. అదేంటనుకుంటున్నారా? ఉబకాయం, లావైపోవడం, జంక్ ఫుడ్ తినడము, వాకింగ్ లేదు, ఎక్సర్‌సైజ్ లేదు, యోగా లేదు, ఏది లేదు. తింటున్నాం, జంక్ ఫుడ్ తింటున్నాం, పడుకుంటాన్నాం. మరి లావైపోతాం గదా! అది. టైప్ 2 డయాబెటిస్ అది కూడా ఫుడ్ వల్లనే, ఆహార నియమాలు కరెక్ట్‌గా లేకుంటేనే వస్తది. రెసిస్టెంట్ పవర్, మేము మంచి ఫుడ్ తీసుకుంటానం అనుకుంటాం కానీ ఫుడ్ తీసుకున్నంత మందం మనం ఎక్సర్సైజ్ చేయాలి, చెయ్యట్లే. ఎక్కడొస్తది ఇమ్యూనిటీ లెవెల్స్? రాదు. నెక్స్ట్ క్యాన్సర్. క్యాన్సర్ అనేది ఇవన్నీ అసలు వంశపారంపర్య వ్యాధులే కాదు, కానీ ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోయినాయి ఈ వ్యాధులు రావడం. ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే మంచి హై ప్రోటీన్, విటమిన్, మినరల్స్, ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోండి. చుట్టూ సరౌండింగ్స్ ని నీట్ గా ఉంచుకోండి. అంతేకాకుండా ఆహార నియమాలను పాటించండి. ఈ ఆహార నియమాలను పాటించడానికి ప్రిన్సిపల్ చెప్పిన, నేను ఇంతకుముందు ఇన్స్టాలో పోస్ట్ చేసిన 10-3-2-1 ప్రిన్సిపల్తో ఒక వీడియో ఉంటుంది. తప్పకుండా చూడకుంటే చూడండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఆరోగ్యాన్ని మీ చేతిలో ఉంచుకోండి. తప్పకుండా ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నా, నా ఇన్స్టాని ఫాలో అవుతారు అనుకుంటున్నా.